ఒకసారి థింక్ చేయండి, ఒక జనరేషన్కి మొత్తం సిగరెట్ బ్యాన్ చేస్తే ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ కాల్డ్ జనరేషన్ బ్యాన్ ఆన్ టొబాకో. మరి జనరేషన్ బ్యాన్కి జనరల్ బ్యాన్కి డిఫరెన్స్ ఏంటి? ఇది తెలుసుకునే ముందు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు కంట్రీస్ ఈ స్మోకింగ్ని ఎందుకు అడ్రస్ చేయాలి, అంటే స్మోకింగ్ పైన ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఒకసారి ఇక్కడ WHO డేటా కనుక చూస్తే ప్రతి సంవత్సరం ప్రపంచంలో దాదాపు 7 మిలియన్ మంది ఈ టొబాకో వల్ల చనిపోతున్నారు. ఇప్పటికీ చాలా కంట్రీస్లో టొబాకో పైన రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ ప్రపంచంలో ప్రతి సంవత్సరం 7 మిలియన్ల మంది ఎలా చనిపోతున్నారు. సిగరెట్ కాజెస్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అండ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దేర్ విల్ అండ్ చాయిస్ చూసింగ్ రాంగ్ ఓవర్ రైట్. ఇక్కడ జనరేషన్ బ్యాన్కి జనరల్ బ్యాన్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ జనరల్ బ్యాన్. ఇక్కడ జనరల్ బ్యాన్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సర్టన్ ఏజ్ లిమిట్ పెడుతుంది. సో ఆ ఏజ్ ఉన్న వాళ్ళకే అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆల్కహాల్ని కొనడానికి అనుమతిస్తారు. బట్ జనరేషన్ బ్యాన్లో అలా కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మరి ఈ జనరేషన్ బ్యాన్లో ఒక ఇయర్ని కట్ ఆఫ్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2007 అనుకుందాం. ఈ 2007 నుండి ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సిగరెట్స్ బ్యాన్ చేస్తున్నారన్నమాట. ఈ 2007 నుండి ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫ్యూచర్లో 20 సంవత్సరాలు ఉండని, 30 సంవత్సరాలు ఉండని, 40 సంవత్సరాలు ఉండని వాళ్ళకు సిగరెట్ మాత్రం కంప్లీట్గా బ్యాన్ అన్నమాట. సో సింపుల్గా 2000 నుండి పుట్టిన జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ సిగరెట్ నిషేధం అన్నమాట. సో ఇదే జనరేషన్ బ్యాన్కి జనరల్ బ్యాన్కి డిఫరెన్స్. అయితే రీసెంట్గా మాల్దీవ్స్ గవర్నమెంట్ January 1, 2007 నుండి పుట్టిన జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ మాల్దీవ్స్లో టొబాకో బ్యాన్ చేశారు. అది అమ్మడం కానీ, కొనడం కానీ, లేదా సేవించడం కానీ. అంటే మాల్దీవ్స్లో ఉన్న అక్కడి ప్రజలకే కాదు, అక్కడికి వెళ్ళే టూరిస్టులకు కూడా ఇది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2007 తర్వాత ఇండియాలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకవేళ మాల్దీవ్స్కి టూరిజం కోసం వెళ్ళినట్లయితే అక్కడ సిగరెట్ కొనడం కానీ, అమ్మడం కానీ నిషేధం అన్నమాట. బట్ 2007కి ముందు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు కొనచ్చు, అమ్మచ్చు, సేవించవచ్చు అన్నమాట మాల్దీవ్స్లో. మరి మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుందంటే 2024 WHO డేటా ప్రకారం మాల్దీవ్స్లో 15 నుంచి 69 ఏజ్ వాళ్ళలో దాదాపు 25% మంది టొబాకోని యూజ్ చేస్తున్నారు. అందులో 41% మేల్స్ ఉంటే 9% ఫీమేల్స్ ఉన్నారు. ఇది కన్సర్న్గా భావించిన మాల్దీవ్స్ గవర్నమెంట్ టొబాకో పైన జనరేషన్ బ్యాన్ విధించింది. వాళ్ళు మాల్దీవ్స్లో టొబాకో అమ్మడం కానీ, కొనడం కానీ, సేవించడం కానీ చెయ్యరాదు.